తమ యొక్క మేఘ గంభీరమైనటువంటి నమో వెంకటేశాయ. ఈ రోజున మనకందరికీ కూడా చాలా విశేషమైన పండుగ మనం అనుకోవాలి. ఏమిటంటే ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా వైకుంఠ నాయకుడైన ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులైన పండితోత్తములచే శ్రీనివాస గద్యాన్ని ఇక్కడ శేషాచల గరుడాచల సింహాచల వృషభానిధి గుణసాఫలన సత్వనిధి తత్వనిధి భక్తి గుణపూర్ణ శ్రీశైల పూర్ణ గగన గంగా సమవన సీమా పరివృత విషంగత విరుంభిత భక్తి రజ నిర్ధరానంద ప్రశ్రవణ సమజ్ఞన నిమజ్జన నిఖిల పాపనాశన పాపనాశన తీర్థ జగజగస్య సమాపనోదయ ధరోణ పాదక మహాపదామయ విహాపనాదిత సకల భువన విదిత కుమార ధారా విధాన తీర్థ దిష్టితస్య దర్గల గదగల అదగలిన శుభదనిల గదబౌల వివిధముల అజజతుల రుజరతుల లోకన మాత్ర వివిధ మహాపాదక స్వామి పుష్కరిణీ సమేతస్య బహుశంకర నరకామణ వరదక్షిణ కలిగంగళ కలిశాక్షణ జలపాదక విడిపాదక రుచిరానక గ్రహానక కలశారుద కమలారద శుభమజ్జన జగసజ్జన హరహరిత నిదరిత హజరిత జలసదనురక్షణ పేపీయమాన సలినకంభృత విశంకళ గదాహ తీర్థ విభూషితస్య ప్రతిభా ప్రతిభావాలు వేదికకి భక్తులు వస్తున్నారు. వారి యొక్క అనుగ్రహ భాషను శ్రీ స్వామి వారికి శుభస్తికంగా అందరూ మన కనకాలందరూ స్వామికి ఆశిస్తులు అనుకూలంగా. థ్యాంక్ యూ. మరింత ప్రేమించి మరింత ఉత్కృష్టమైనటువంటి భవిష్య జీవితం వారిని పొందాలని స్వామివారి యొక్క అనుగ్రహం స్వామివారి నిజ జీవితాన్ని ఇచ్చింది. ఈ స్వామివారి ధన్యవాదాలు తీసుకుంటూ విఘ్న వినాశక గణనాథ విద్యాదాయక గణనాథ సిద్ధి ప్రదాయక గణనాథ విద్యా సిద్ధి బుద్ధి ప్రదాయక విజయ జయేశ వినాయక. ఓం గం 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 గం. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న జాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. భారతదేశం శక్తివంతమైన దేశంగా నిలబడుతుందని చెప్పాను. దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలో మన సనాతనం ఋషులు ఒక్కడిచ్చారు. దేహో దేవాలయ ప్రోక్త మురళీధరరావు. దేహో దేవాలయ ప్రోక్త. దేశమే దేవాలయం. ఇట్ ఇస్ అబౌట్ ఆఫ్ ద లార్డ్, మూవింగ్ అబౌట్, కదులుతున్నటువంటి కదిలేటువంటి దైవాలయం. మాస్ అనుకోండి, చర్చ్ అనుకోండి, గురుద్వారా అనుకోండి, బౌద్ధ ఆరామం అనుకోండి, మీరు ఏ దేవుణ్ణి ఏ రూపంతో చేస్తున్నారో ఆ దేవుని యొక్క ఆలయంగా మీరు భావించండి. లేదు మేము నాస్తికులు అనుకున్నారనుకోండి. ఒకనొక శక్తి యొక్క కేంద్రం మనకి దైవం ఎదిగి దాటి కలిసి మనమంతా భారతదేశాన్ని శక్తివంతం చేస్తున్నాం. భారతదేశం ప్రపంచానికి శాంతినివ్వాలి. ఒక్కసారి ప్రపంచమంతా ఈనాడు చూడండి. మీరంతా మేధావులు కాబట్టి రాజకీయాల్లో ఇతర రంగాల్లో ఉన్నతమైన స్థితిలో చక్కగా ప్రపంచానికి కాన్పునిస్తున్నటువంటి వెలుగునిస్తున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆలోచించండి. ఒక్కసారి వినండి ఈ పాట. దేహమే దేవాలయం హృదయమే దైవపీఠం పంచభూతముల సమ్మేళనం పంచభూతముల సమ్మేళనం పంచప్రాణముల సమ్మోహనం పంచప్రాణముల సమ్మోహనం భూమిపై నడచే దేవాలయం భూమిపై నడచే దేవాలయం అద్భుతములలో పరమాద్భుతం అద్భుతములలో పరమాద్భుతం దేహమే దేవాలయం హృదయమే దైవపీఠం. మనకిది ధర్మ సాధనం ఇలలో మనకిది ధర్మ సాధనం భగవానుడొసగిన దివ్యవరం భగవానుడొసగిన దివ్యవరం దేహమే దేవాలయం హృదయమే దైవపీఠం. ప్రేమూర్తుల ఇది సనాతనం ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రొక్లమేషన్. ప్రతి ఒక్క వ్యక్తిని చెప్పండి, మీ శరీరాన్ని మీరు పాడు చేసుకోవద్దు. శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోండి, శక్తివంతంగా చేసుకోండి. మనస్సుని బాగా శాంతి నిలయంగా చేసుకొని విజ్ఞానాన్ని పెంచుకొని చక్కగా సమాజాన్ని అందరికీ కూడా కలపండి కలపండి కలపండి. బీజేపీ శాఖల ముఖ్యనేతగా అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి అనేక మంది ప్రముఖుల వల్ల శ్రీ వెంకటేశ్వర సామాజిక చైతన్యం కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమైనటువంటి గౌరవనీయులు శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు శ్రీమతి ఇంద్రసేనారెడ్డి గారు వీరికి విచ్చేశారు. ఆర్థిక స్వాగతం పలుకుతున్నాం. తర్వాత భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజు గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు గత 8 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తున్నటువంటి శ్రీ మురళీధరరావు గారికి, కామినేని శ్రీనివాస్ గారికి, మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే రాజమహేందర్ రెడ్డి గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు, కమిటీ సభ్యులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తున్నాను. కార్యక్రమాలు ఆలోచించటం చాలామంది ఆలోచిస్తారు, కానీ దాన్ని కంటిన్యూగా లైవ్ టీంలో అమలు చేయటం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. చాలామంది
వాళ్ళ యొక్క పేరెంట్స్ పేరు మీదనో గురువుల పేరు మీదనో లేదా ఒక అకేషన్ తీసుకొని అనేక కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ప్రారంభం చేసినటువంటి తెలుసు. కానీ కంటిన్యూ చేయటంలో చాలా నేను చూస్తున్నటువంటి వాటిని అనేకం వీటిల్లో గతంలో మర్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా కాకుండా సంక్రాంతి యొక్క విశిష్టత, తెలుగు సంబంధించినటువంటి వివరణ, దాని యొక్క మాధుర్యం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఇది రాబోయేటువంటి తరాలకి, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పిల్లలు టెలిఫోన్ పట్టుకొని ఇంటర్నెట్లో చూస్తూ ఇదే మన సంస్కృతి అనేటువంటి దాని నుండి అది కాదు వాస్తవమైనటువంటి సంస్కృతి అని చెప్పటానికి, ఆ రకంగా వాళ్ళను రాబోయేటువంటి రోజులకి, రాబోయేటువంటి తరాలకి ముందుకు తీసుకెళ్ళడానికి కావలసినటువంటి మానసికమైనటువంటి సంసిద్ధత, మానసికమైనటువంటి తయారీ, మనల్ని కూడా తయారు చేయడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అవసరమని చెప్పి నేను భావిస్తున్నాను. కలిసేటువంటి వాళ్ళు ఉన్నారు. భాష తెలియదు, మనుషులు తెలియదు, అవతల వాళ్ళు ఎవరు, ఎక్కడి నుండి వచ్చిన వారు, ఎంత ఉంది ఎంత లేదు అనేటువంటిది లేకుండా కలిసి ఆడుకునేటువంటి వాళ్ళు, కలిసి మాట్లాడుకునేటువంటి వాళ్ళు చిన్నపిల్లలు. కూర్చొని మాట్లాడుతుంటారు. తల్లులందరూ కూడా పిండి వంటలు లేకపోతే ముచ్చట్లో ఉన్న ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏవైనా సరే, ఏ భాష అయినా సరే, అయితే ఆ పిల్లలకి మనం మన భాష చెప్పటం, మన వాటిని మన రోలే కీలకమని చెప్పి నేను ఈ సందర్భంగా మనం తెలుసుకున్నాను. బుద్ధప్రసాద్ గారు ఉన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు చాలా సందర్భాల్లో వెనకబడుతుంది. ఇక్కడికి వెళ్ళి అమెరికా పోయినటువంటి వాళ్ళకు మా పిల్లలకు తెలుగు రావటం లేదు అని అంటే పిల్లలకు అదే అర్థమవుతుంది. మా మనవరాళ్ళు కూడా ఉన్నారు. ఇంటికి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు అర్థం. నిర్ణయాత్మకమైనటువంటి దీంట్లో మనం తెలుగునే ఈ సంస్కృతికి సంబంధించినటువంటి దాంట్లో కల్చరల్ కస్టమ్స్ అనేటువంటి ఉన్నాయి. వాటిని తరతరాలుగా ఆచరిస్తూ వస్తున్నారు. భాష లేకున్నా, లిపి లేకున్నా కానీ ఈ కస్టమ్స్ని ఫాలో చేసేటువంటి అనేక తెగలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఎక్కడి నుండి అయితే గవర్నర్గా వచ్చాను, ఆ యొక్క త్రిపుర రాష్ట్రంలో 19 ట్రైబల్ తెగలు ఉన్నాయి. ఈ 19 ట్రైబల్ తెగలలో మాకు కస్టమరీ లా కొరకు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళ యొక్క డీటెయిల్స్ నేను చేస్తున్నాను. కాబట్టి మా యొక్క కస్టమరీ లా ప్రకారం కనుక చర్చ చేసినట్లయితే ఎవరైతే ఈ యొక్క కస్టమరీని ఫాలో అవుతారో వాళ్ళకు మాత్రమే ఆయన వర్తిస్తారు. మేము ఈ రకంగా వారి కార్యక్రమం చేస్తాం. మన దగ్గర శ్రీమంతం చేసినట్టే అక్కడికి सर అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు వారు
వారి తండ్రి గారు వెంకట వెంకటేశ్వరరావు గారు ఎంత ప్రతిభ ఆపేక్ష లేకుండా నా రోజులు గుర్తు చేసుకుంటే ఎంతో శ్రమించారు వెంకటేశ్వర గారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ పెద్దలందరినీ కలిసి ఒక దాటిపై తీసుకొచ్చి మన కోసం ఇది మన జాతి వైభవం కోసం ఇది కృషి చేశారు. వాళ్ళ తండ్రి గారి రోజుల్లో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహోత్సవం జరగడం మొదలెత్తు తర్వాత మీరందరూ సుందరభవనంలో మహోత్సవం జరగడం కావచ్చు. అది హైదరాబాద్ అయినా విజయవాడ అయినా అమెరికా అయినా ఎక్కడైనా సరే ఆ తెలుగులను స్ఫుటంగా గుర్తుపడేలా కార్యక్రమాలు నిర్వహించడంలో సిద్ధాంతాలు మా మొదటి ప్రసాద్ గారు కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి హోదా ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి ఆ రూపు విన్యాసాన్ని స్థాయి వారిని అందజేసుకుంటూ ప్రజలు వారిని సత్కారాలు అందుకున్నారు. నటన కిరీటిగా శ్రీ రవీంద్రరావు గారు వేదిక కావాల్సిన మరినయ్య మీరు కూడా ఉన్నారు. ఇంతమంది పెద్దల సమక్షంలో మన మురళీధరరావు గారు, మీరు మన గవర్నర్ గారు, మరి శేషరెడ్డి గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, మా కిరణ్ గారు, ఇంతమంది మా కళ్యాణ శాస్త్రి గారు, ఇంతమంది ప్రజలు నట కిరీటికి సత్కారం జరుగుతున్న ఎన్నెన్నో మంది పురస్కారాలు ఎన్నికలు చేసుకుని తెలుగు సినిమా చరిత్రలో తిరస్కరణీయమైనటువంటి జీవించిన మన నట కిరీటికి అంటే ప్రార్థన. శ్రీ సంతోషరావు గారు ఇంతమంది పెద్దల సమక్షంలో కూచిపూడి గ్రామంలో సంజీవని హాస్పిటల్ కూడా ప్రత్యేకంగా నిర్మాణం కావించడంలో వీరే ప్రతించింది. తెలుగు నాటకాల గురించి, తెలుగు పద్యాల గురించి అక్కడి వారికి ప్రత్యేకంగా నేర్పించడంలో కూడా విశేషమైన కృషి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ శ్రీకాంధ్ర అధ్యక్షులుగా విశిష్టమైన భూమిక పోషిస్తున్నారు. శ్రీకాంధ్ర వ్యవస్థాపక సోదరుడు మురళీధరరావు గారు చెప్పినప్పుడు తెలుగు యొక్క గొప్పతనం ఇవాళ మనమందరం ఇక్కడ ఇలా కలుసుకోవడం, మన్ని అందరినీ ఆశీర్వదించి వెళ్ళిన స్వామి గారికి నమస్కరిస్తూ ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి త్రిపుర గవర్నర్ ఇంద్రుల వారికి, ఇంద్రుడేనండి ఆయన, ఇంద్రసేనారెడ్డి అయితే మనకి ఇంద్రుడు ప్రస్తుతం గవర్నర్. మన తెలుగు వారు ఎక్కడున్నా సరే తెలుగు వారే కాలరెత్తుకుని గుండె పైకెత్తుకుని మాట్లాడాలి. మరి ఇంతమంది అతిరథ మహారథులందరూ ఉన్న చోట నీకేం పందా అంటారా? అన్యాయం కదండి. అది రిప్లై గుడ్, పర్లేదు. అతను ఆకలిస్తున్నా కూడా బిజీ బాగా. కారణం ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి మా సోదరుడు శ్రీనివాస్ గారు, మా అన్నయ్య మండలి బుద్ధప్రసాద్ గారు కానివ్వండి, మన అమెరికా ఆనంద్ గారు కానివ్వండి, నా తమ్ముడు గంగాధర శాస్త్రికి, అట్లాగే ఇక్కడ ఇచ్చేసిన అనేక మంది పెద్దలకి నమస్కరిస్తూ, నందమూరి తారక రామారావు గారి ఇంట్లో గొట్ల చావుట్లో పుట్టిన నేను చెప్పండి, అలాంటి నేను ఆయన మీ అందరికీ ఇవాళ ఇది మాత్రం చెప్పి ఎక్కువసేపు మాట్లాడండి డోంట్ వరీ. ఆయన నాకు ఇచ్చిన ఒక టాస్క్, ఆయన నన్ను యూనివర్సిటీలో జాయిన్ చేశారని అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారు నాకు ఇచ్చినటువంటి టాస్క్ ఏంటంటే, ప్రసాద్ మీకు గోల్డ్ మెడల్ వచ్చింది, నేను చాలా సంతోషపడుతున్నాను. ఫస్ట్ టైం నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ వచ్చి సర్టిఫికేట్ చూపిస్తే ఆయన గట్టిగా హక్ చేస్తున్నారు నన్ను, నా జన్మ ధన్యం. కానీ ఆయన నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఆ రోజున, ప్రసాద్ మీరు ఇండస్ట్రీలో నిలబడాలి అంటే మేమున్నాం, మిమ్మల్ని ఎందుకు పిలవాలి అని అడిగి, మిమ్మల్ని ఎందుకు సినిమాలో బుక్ చేయాలి, అవుట్, మనకు బ్రెయిన్ పోయింది. ఆయన ఎంత ఒకటి వేస్తే నా మీద బాంబు, ఆయన హాయిగా ఉన్నారు, మనకు బ్రెయిన్ చెడిపోయింది. వారం రోజుల పాటు మద్రాసులో రోడ్ల మీద తిరిగాను, ఏం అర్థం అవ్వలేదు. సరే, ఇవాటి వరకు మీ ముందు ఉండడానికి అవకాశం. కానీ తెలుగువాడి కాదు, మనకున్న అదృష్టం. ఇందాక తమ్ముడు మురళీధర్ చెప్తూ ఎంత చక్కగా చెప్పాడు తెలుగు గురించి, అద్భుతంగా చెప్పాడు. అసలు తెలుగు ఏంటి, తెలుగు మన దీన్ని పెద్దలు అందరూ చెప్పారు. నేను వాటి గురించి మళ్ళీ చెప్పను.
తెలుగుతనం గురించి, మన అమ్మ గురించి. తెలుగు అంటే ఎవరు? అమ్మ. అమ్మను చూసుకోవడం కానీ మనకు అంతకంటే పెద్ద పని ఉంటుందని నేను అనుకోను. అది ఎవడన్నా కానీ తల్లిని సరిగ్గా చూడని వాడు మనిషే కాదు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు జరుపుతున్నందుకు ఇంకా ఎన్నో మా గవర్నర్ గారు చెప్పినట్టు ఇంకా ఎన్నో గొప్ప విజయాలని, మా బుద్ధప్రసాద్ అని చెప్పినట్టు ఇంకా తెలుగుని మహాద్భుతమైన పొజిషన్స్ తీసుకెళ్లాలని, తల్లిని అంత గొప్ప పొజిషన్లో పెట్టడం కన్నా మనకు మరొక బాధ్యత లేదని, మనకున్నటువంటి అంటే జీవితంలో మీరు ఒక పొజిషన్లో ఉంటారు, నేను ఒక పొజిషన్లో ఉంటాను. నటుడుగా 48 సంవత్సరాల నుంచి నటిస్తూ ఇంకా కూడా పనిచేస్తున్నాను నేను అంటే అది భగవంతుడు ఇచ్చినటువంటి విషయం. అయితే మనకున్న బాధ్యత మన తల్లిని మనం బాగా చూసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఇలాంటి కార్యక్రమం చేస్తున్న తమ్ముడు మురళీధర్ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తూ బ్రాహ్మణ మాన్యములు విడచి నీకు దానంబుగా భావం బంధున శంకరే కొసగితిను బ్రహ్మార్పణు మంచు దేవా విశ్రాంతిగా ఏలు కొన్నికను నీ మా చంద్ర తారాకము